పేరు బాషెట్టి నాగరాజు, గ్రామం బండరామేశ్వరపల్లి, మండలం పాల్వంచ, జిల్లా కామారెడ్డి. మీరు మీ పాలకవర్గం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు మా మీడియా తరఫున మీకు శుభాకాంక్షలు. అట్లాగే మీరు నూతనంగా పాల్వంచ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా ఎన్నికైనందుకు కూడా మీకు శుభాకాంక్షలు. దాదాపు మెయిన్ గా మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటన్నా మీకు తెలిసాల్సింది? గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉంది, సిసి రోడ్ల సమస్య కొంత. మిగతా ఏంటంటే మా గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర టెంపుల్ అనేది గత రాణి రుద్రమ దేవి కాలంలో నిర్మించినటువంటి గొప్ప టెంపుల్. ఈ టెంపుల్ కోసం డెవలప్మెంట్కి అయితే కోనేరు ఉంది, కానీ దాని డెవలప్మెంట్ లేకపోవడం వల్ల కోనేరు పాడుపడింది. ఆ కోనేరు అభివృద్ధి చేసుకొని, ఆలయాన్ని అభివృద్ధి చేసుకొని, విలేజ్లో చిన్న చిన్న సమస్యలు ఏదైనా అంటే లైటింగ్ ద్వారా కానీ, ఈ డ్రైనేజ్ సమస్యలు, సిసి రోడ్ల నిర్మాణాలు ఇది ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి డెవలప్ చేయాలనే కోరికలు ఉన్నాయి. మీరు గతంలో ఏదన్నా పార్టీ అనుభవాలలో పనిచేసారా, లేకపోతే స్వయం సేవా సంఘాలలో పనిచేసారా? లేదు, గతంలో కూడా సర్పంచ్గా పోటీ చేసినాం, సర్పంచ్గా ఎన్నికైనాం. అప్పుడు గ్రామానికి సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ చేసినాం. మిగతాది కూడా ఇప్పుడు పూర్తి చేసుకోవాలనే ఆశయంతో పనిచేస్తాం. అంటే మీరు ఇంతకుముందు మాజీ సర్పంచ్గా ఉన్నారు కాబట్టి అన్న, మీ హ్యాండ్లో జరిగిన పనులు ఏంటన్నా? గ్రామ అభివృద్ధి, మన విలేజ్ డెవలప్మెంట్ అనేది అంటే పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, విలేజ్ సిసి రోడ్ల నిర్మాణాలు, 35 లక్షల వరకు సిసి రోడ్ల నిర్మాణం, 10 లక్షల వరకు డ్రైనేజీ, హైమాక్స్ లైట్లు, విలేజ్లో గల్లీకి ఒకటి అన్నట్టుగా ఒక 4 హైమాక్స్ లైట్లు, బ్రిడ్జి బిఆర్పల్లి టు లచ్చాపేట వరకు బ్రిడ్జి, చుక్కాపూర్ నుండి లచ్చపేట వరకు బీటీ రోడ్ నిర్మాణం కూడా మన ఆధ్వర్యంలో జరిగింది. అంటే అప్పుడు మీరు ఉండిపోయినాయి, ఇప్పుడు కంప్లీట్ చేయాల్సినవి మీరు అనుకున్నవి ఏమైనా ఉన్నాయన్న? కోనేరు, గుడికి కోనేరు, గుడి డెవలప్మెంట్ కోసం. అంటే గుడి అనేది మరి మాలుమూల ప్రాంతం అయ్యి కొంచెం వెనుకబడింది. దాన్ని కామారెడ్డి డిస్టిక్లో అతిపెద్ద గుడి కాబట్టి దాన్ని కొంచెం డెవలప్మెంట్ చేయాలని ఆశయం. మీ గ్రామంలో నీటి సమస్య? గ్రామంలో నీటి సమస్య ఇప్పటి వరకు అయితే పర్లేదు. దానికి కొంచెం చిన్న సమస్యలు ఉన్నాయి. పైప్ లైన్ ద్వారా ప్రాబ్లాన్ని సాల్వ్ చేద్దామని చెప్పేసి మొన్ననే గ్రామ మీటింగ్లో మాట్లాడినాం. ఫస్ట్ పాలకవర్గం మీటింగ్లో మాట్లాడినాం. ఆ సమస్య క్లియర్ చేసడానికి పనిచేస్తుంది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం అప్పటి వరకు 10 లక్షల సిసి రోడ్లు, 10 లక్షల డ్రైనేజ్ చేసినాం. ఇంకా మిగతా ఒక 20-30 లక్షల సిసి డ్రైన్ అయితే విలేజ్ కి సరిపోతుంది. అంటే ఇంకా ఏం అవసరం ఉన్నాయండి? ఇప్పుడు మన సిసి లైట్, మన కెమెరాలు కానీ, లేదంటే వీధి లైట్లు, కోతల పెడతల మధ్య చాలా అవన్నీ చేయాల్సిన కార్యక్రమాలు. కోతులు పట్టేయడం, కుక్కల నుంచి కూడా ఇబ్బంది ఉంది. విలేజ్లో చేయాలి. గ్రామంలో సిసి రోడ్ల, సిసి కెమెరాల ఏర్పాట్లు ప్రతి గల్లీకి పెట్టాలని అనుకుంటున్నాం. లేదు, ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి విలేజ్లో ఉంటే కూడా అంటే గ్రామస్తులకు కూడా ఇబ్బంది లేకుండా అని చెప్పి దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లాంటి అంటే మీరు రెండోసారి కూడా సర్పంచ్గా గెలుపొందారు కాబట్టి ప్రజలు మీరు ఎట్లాంటి వాగ్దానాలు ఇచ్చారు, వాటిని ఎలా నెరవేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు? ప్రజలకు వాగ్దానం అంటే ఏం లేదు, కానీ గ్రామాని కోసం నిరంతరం కృషి చేసి ఏదైనా సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ చేయాలనే కోరిక. ఇప్పుడు ఒక మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు, దాని మీద మీ స్పందన ఏంటి? మీరు దీని మీద కట్టేదారు? ఈ ప్రజలు ఇచ్చిన అవకాశం, మా గ్రామస్తులు ఆశీర్వదిస్తే మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షునిగా ఎన్నికైనా దానికి సంతోషమే. మన పాల్వంచ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా మన వంతుగా ఏదైనా కూడా వాళ్ళకున్న సమస్యల మీద కూడా, మండల సమస్యల మీద కూడా గ్రామానికి ఎట్టి పరిస్థితిగా మనతో సాధ్యమైనంత వరకు నిరంతరం కృషి చేయడానికి మాత్రం పనిచేస్తాను 100%. అన్నకు చివరిగా మీ తరపు నుంచి మీ గ్రామ ప్రజలకు కానీ, లేదంటే మీ తోటి సర్పంచ్లకు కానీ, యువకులుగా ఉన్నారు కాబట్టి మీ తోటి యువకులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఇక మనకంటే వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటా, వాళ్ళు ఇచ్చిన ఈ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా నా జీవితాంతం కూడా మర్చిపోకుండా
వాళ్ళకి ఎల్లవెల్లలా నా వంతుగా ఎటువంటి సమస్య ఉన్నా కూడా పరిష్కరించేందుకు ముందుగా ఉంటాం. మీ గ్రామంలో విద్య మీద స్కూల్ పిల్లలు ఇంకా గవర్నమెంట్ మీదే మోజు చూపిస్తున్నారు తల్లిదండ్రులు. మరి వారి స్ట్రెంత్ తగ్గుతున్నది గవర్నమెంట్ స్కూళ్ళలో. దాని మీద ఏమన్నా అభివృద్ధి చేస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు జనవరి 26 కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. పాలకవర్గం కూడా నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ బస్సులు అనేది అంటే ప్రైవేట్ బస్సులను బంద్ చేపించి ఓన్లీ గ్రామంలోనే స్ట్రెంత్ పెంచి వాళ్ళకి ఏదైతే విద్యా విషయంలో తల్లిదండ్రులకు ఏదైనా అపోహ ఉంటే ఆ విద్యా రంగాన్ని మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తాం. ఖచ్చితంగా మేము కూడా అందులో మేము భాగస్వాములమై మా పాలకవర్గం నుంచి కూడా ప్రతిరోజు విజిట్ చేయడం, వాళ్ళ ద్వారా ఏదైనా సమస్య ఉన్నా కూడా మనకు పరిష్కరించి మెరుగుపరిచే విధంగా చూసుకుంటాం. మీరు విద్య మీద ఎంత స్పందిస్తున్నారు కాబట్టి గ్రంథాలయం గురించి ఏమైనా కృషి చేస్తున్నారు? కొత్తగా మాకు నూతన గ్రామ పంచాయతీ కూడా శాంక్షన్ వచ్చింది. నూతన గ్రామ పంచాయతీ మేము వేరే దగ్గర నిర్మించుకొని గ్రంథాలయాన్ని ఇదే పాత గ్రామ పంచాయతీ గ్రంథాలయంగా తీర్చిదిద్దామని అనుకుంటున్నాం. మంచి ఆలోచన అన్న. యువకులు రాజకీయాల్లోకి రావాలి, మీలాంటి యువకులు మరి ముఖ్యంగా రావాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు ఇంకోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మీడియా నుంచి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.